హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్గేదర్ సివిల్ ఫిల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బార్ బెండింగ్ షెడ్యూల్ ఆఫ్ బీమ్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూస్తున్నా కదా డ్రాయింగ్ కూడా ఇచ్చాను. ఈ బీమ్ యొక్క బార్ బెండింగ్ షెడ్యూల్ మనము చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి డ్రాయింగ్ డీటెయిల్గా మనం చూసుకుందాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత మనము ఫర్దర్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, చూడండి. ఈ బీమ్ వచ్చేసి మనకు బీమ్ లెంత్ 4.6 మీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇన్నర్ టు ఇన్నర్ 4.6 మీటర్స్. ఓకేనా, టాప్ స్టీల్ వచ్చేసి మనకి టాప్ బార్స్ టూ నెంబర్స్ 16 mm డయా ఉన్నాయి. ఓకే, టాప్లో ఎక్స్ట్రా వచ్చేసి 116 ఉంది L/4 లెంత్తోని. 12 mm డయా 2 నెంబర్స్ ఉన్నాయి L/4 లెంత్తోని. బాటమ్ స్టీల్ వచ్చేసి 3 నెంబర్స్ 16 mm డయా ఉన్నాయి. స్టిరప్స్ వచ్చేసి 8 mm డయా 150 సెంటర్ టు సెంటర్ ఉంది. ఓకే, కవర్ వచ్చేసి 30 mm కవర్ ఉంది. డెవలప్మెంట్ లెంత్ వచ్చేసి 45D తీసుకున్నాము, వేర్ D ఈజ్ ద డై ఆఫ్ ది బార్. ఓకే, ఇక్కడ సెక్షన్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము చూడండి. చూస్తున్నారు కదా, బీమ్ వచ్చేసి 200/350 ఉంది. అట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాము చూడండి. 316s to 12. ఓకే, బాటమ్ వచ్చేసి 316s ఉన్నాయి. కానీ మిడిల్లో టాప్లో 216s, కింద 316s బాటమ్. ఓకే, స్టిరప్స్ వచ్చేసి 8 mm డయా 150 సెంటర్ టు సెంటర్ ఉంది. ఓకేనా, అంటే సపోర్ట్స్ దగ్గరే మనకు ఎక్స్ట్రా స్టీల్ వస్తుంది అనమాట, ఎక్స్ట్రా బార్స్ వస్తున్నాయి. ఓకే ఓకే డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. కావాలంటే ఒకసారి ఇక్కడ డ్రాయింగ్లో కూడా చూడండి. మెయిన్ డ్రాయింగ్లో అండ్ సపోర్ట్స్ వచ్చేసి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇదే మనకు డ్రాయింగ్లో కూడా తీసుకున్నాను సేమ్. ఓకే, సేమ్ డ్రాయింగ్ చూడండి. బాటంలో 316s సపోర్ట్స్ దగ్గర 316s ఉన్నాయి. సెంటర్లో కూడా 316s ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్స్ దగ్గర టాప్లో 316s 212, సెంటర్లో 216s ఉన్నాయి. ఓకేనా, సేమ్ డ్రాయింగ్ ఇక్కడ పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒక చిన్న బిల్డింగ్కి సంబంధించి ప్లింత్ బీమ్ 1 అనేది తీసుకున్నాను అనమాట. ఇలా షార్టర్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లోనే తీసుకున్నాను. ఈ డైరెక్షన్లో ఉన్నది ప్లింత్ బీమ్ 2 ఉంది. అది తీసుకోలేదు. ఓన్లీ ఈ బీమ్కి మాత్రమే బార్ బెండింగ్ షెడ్యూల్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఓకే, అవసరమైతే మనకు మధ్యలో ఈ డ్రాయింగ్లో కూడా చూపించి చెప్తుంటాను మీకు. ఓకేనా, ఓకే టాపిక్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇవి మనకి ఇచ్చిన డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ తీసుకొని మనము ఈ బీమ్కి సంబంధించి బార్ బెండింగ్ షెడ్యూల్ చేస్తున్నాం మనం. ఓకేనా, టాప్ బార్స్, టాప్ ఎక్స్ట్రా బార్స్, బాటమ్ బార్స్, స్టీరప్స్. ఓకే, అవన్నీ కూడా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం ఎంత స్టీల్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది. ఓకేనా, ఓకే ఫర్దర్గా వెళ్తున్నాము మనము. ఇక్కడ చూడండి, బార్ బెండింగ్ షెడ్యూల్ ఆఫ్ బీమ్ వచ్చేసి టాప్ బార్స్ ఇందాక చూసాం కదా మనము. టాప్లో 2 16s వస్తున్నాయి. అయితే టాప్ బార్ యొక్క కట్టింగ్ లెంత్ ఎంత వస్తుందనే చేద్దాం మనం. కట్టింగ్ లెంత్ ఆఫ్ ద బీమ్ ప్లస్ లెంత్ ఆఫ్ ద బీమ్ వస్తుంది. ఓకే, ఈ బీమ్ లెంత్ తీసుకుంటాము, ప్లస్ ఇక్కడ నుంచి కవర్కి డెవలప్మెంట్ లెంత్ తీసుకుంటాము, మైనస్ ఈ బెండ్ మైనస్ చేస్తాము. ఓకేనా, అప్పుడు మనకు కట్టింగ్ లెంత్ వస్తుంది. లెంత్ ఆఫ్ ద బీమ్ ప్లస్ డెవలప్మెంట్ లెంత్ మైనస్ బెండ్. అంటే లెంత్ ఆఫ్ ద బీమ్ ఎంత ఉంది మనకి, ఇందాక చూసాం కదా 4600, 4.6 మీటర్స్. ఓకేనా, 4.6 మీటర్స్ అంటే 4600 ప్లస్ డెవలప్మెంట్ లెంత్ మనకి 45D కదా, 2 వస్తున్నాయి కదా, 2 సపోర్ట్స్ దగ్గర 2 LEలు వస్తున్నాయి. ఓకేనా, ఇంకా చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి కవర్కి ఒక LE, ఇక్కడ నుంచి ఇటువరకు ఒక LE. ఓకే, టోటల్ 2 వస్తున్నాయి LEలు. 4600 ప్లస్ 2 × 45D మైనస్ 2 బెండ్స్ వస్తున్నాయి కదా, 2 × 2D. 4600 ప్లస్ 2 × 45 × D అంటే 2 × 45 × 16 mm డై యూజ్ చేస్తున్నాం మనం అక్కడ. ప్లస్ మైనస్
2 ఇంటూ 16 డి. వీటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే 4600 ప్లస్ 2 ఇంటూ 45 ఇంటూ 16 అంటే 1440 మైనస్ 2 ఇంటూ 16 అంటే 64. ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే 5976 mm అంటే 5 మీటర్స్ 976 వస్తుంది. 5.976 మీటర్స్. ఓకేనా. టాప్ బార్ వచ్చేసి మనకు వచ్చిన లెంత్ ఎంత అంటే 5.976 మీటర్స్. ఓకేనా, కటింగ్ లెంత్. తర్వాత టాప్లో మనకు ఎక్స్ట్రా బార్స్ కూడా వస్తున్నాయి. 16 mm డై ఎక్స్ట్రా బార్ వస్తుంది, 12 mm డై ఎక్స్ట్రా బార్ వస్తుంది. ఓకేనా. టాప్ ఎక్స్ట్రా బార్స్ 116 mm డయా. కట్టింగ్ లెంత్ వచ్చేసి మనకు కట్టింగ్ లెంత్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు కదా, L/4 లెంత్. L/4 లెంత్ తీసుకుంటున్నాము. L/4 లెంత్ బై 4 ప్లస్ డెవలప్మెంట్ లెంత్ మైనస్ బెండ్. లెంత్ ఎంత వస్తుంది మనకి 4600/4 చేసామనుకోండి 1150 ప్లస్ ఒకటే మనకు ఎక్స్ట్రా బార్లో ఓన్లీ సపోర్ట్స్ దగ్గరే వస్తుంది కాబట్టి ఒకటే ఎల్ఏ వస్తుంది. 1 ఇంటూ 45 ఇంటూ డి మైనస్ 1 ఇంటూ 2D. ఒకటే 90 బెండ్ వస్తుంది ఇక్కడ. అంటే 1150 ప్లస్ 445 ఇంటూ 16 మైనస్ 2 ఇంటూ డి, 2 ఇంటూ 16. ఓకే, అంటే 1150 ప్లస్ 45 ఇంటూ డి అంటే 720 మైనస్ 2 ఇంటూ 16 అంటే 32. ఓకేనా. అంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన లెంత్ ఎంత 1838 mm అంటే 1.838 మీటర్స్. టాప్ ఎక్స్ట్రా బార్లో 16 mm డయా వచ్చేసి 1.838 మీటర్స్ వస్తుంది. ఓకేనా. తర్వాత మనకి 12 mm డయా కటింగ్ లెంత్. 12 mm డయా కటింగ్ లెంత్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది, కటింగ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై 4 ప్లస్ డెవలప్మెంట్ లెంత్ మైనస్ బెండ్. సేమ్ ఇక్కడ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అలాగే తీసుకుంటున్నాము. అంటే లెంత్ వచ్చేసి ఎంత వస్తుంది మనకి, లెంత్ బై 4 అంటే 1150 ప్లస్ 1 ఇంటూ 45 ఇంటూ డి మైనస్ 1 ఇంటూ 2D. ఓకే, ఇది ఎలా వచ్చిందో మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. మనం 1150 ప్లస్ 45 ఇంటూ డి అంటే 12 మైనస్ 2 ఇంటూ డి అంటే 12. ఓకే, 1150 ప్లస్ 540 అంటే 45 ఇంటూ 12 అంటే 540 మైనస్ 2 ఇంటూ 12 అంటే 24. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 1666 mm అంటే మనకు మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1.666 మీటర్స్. ఓకే, ఇది మనకి టాప్ బార్స్వి ప్లస్ టాప్ ఎక్స్ట్రా బార్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఓకే, ఇప్పుడు మనం ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి. టాప్ ఎక్స్ట్రా బార్స్ అయిపోయినాయి, టాప్ బార్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ బార్స్. టాప్ అయిపోయింది, టాప్ ఎక్స్ట్రా బార్స్ అయిపోయినాయి. ఇప్పుడు బాటమ్ చేయాలి. బాటమ్ బార్స్. బాటమ్ బార్స్ మనకి ఏమి ఇచ్చారు ఇందాక చూసాం కదా. బాటమ్ బార్స్ 3 16s ఉన్నాయి మనకు. బాటంలో 3 16s ఉన్నాయి కదా, అదే చేస్తున్నాం. బాటమ్ బార్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 16 డయా బార్స్ ఉన్నాయి మనకి. కట్టింగ్ లెంత్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద బీమ్ ప్లస్ ఎల్డి మైనస్ బెండ్. ఎల్డి అంటే డెవలప్మెంట్ లెంత్. లెంత్ ఆఫ్ ది బార్ ఎంత, లెంత్ ఆఫ్ ది బీమ్ ఎంత మనకి 4600 ప్లస్ 2 ఇంటూ 45 ఇంటూ డి మైనస్ 2 ఇంటూ 2D. ఓకే, బెండ్ వచ్చేసి 2 ఇంటూ డి కదా, 2 ఇంటూ డి ఇంటూ 2 నెంబర్స్. ఓకే, 4600 ప్లస్ 2 ఇంటూ 45 ఇంటూ 16, 2 ఇంటూ 45 ఇంటూ 16 మైనస్ 2 ఇంటూ 16. ఓకే, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చింది ఎంత 4600 ప్లస్ 2 ఇంటూ 45 ఇంటూ 16 అంటే 1440 మైనస్ 2 ఇంటూ 16 అంటే 64. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చిన లెంత్ ఎంత 5976 mm. మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే 5.976 మీటర్స్. ఓకే, ఇది మనకి బాటమ్ బార్కి సంబంధించిన కట్టింగ్ లెంత్. ఇప్పుడు మనం ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి, స్టిరప్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎన్ని స్టిరప్స్ వస్తున్నాయో చూద్దాం ఫస్ట్. 8 mm డయా ఎట్
150 సెంటర్ టు సెంటర్. నెంబర్ ఆఫ్ స్టిరప్స్, ఎన్ని స్టిరప్స్ రిక్వైర్మెంట్ ఉందంటే లెంత్ ఆఫ్ ద బీమ్ బై స్పేసింగ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ స్టిరప్స్ వస్తుంది. దానికి +1 చేసుకోవాలి. లెంత్ ఆఫ్ ద బీమ్ బై స్టిరప్స్ స్పేసింగ్ +1. ఓకే, లెంత్ ఆఫ్ ద బీమ్ ఎంత మనకి 4600 బై స్పేసింగ్ ఎంత 150 కదా, ఇందాక చూసాం ఇక్కడ స్పేసింగ్ 150. ఓకే, 150 +1 చేస్తే క్యాల్కులేట్ చేస్తే 31 + 1 వస్తుంది. అంటే టోటల్ 32 నెంబర్స్ వస్తాయి మనకు స్టిరప్స్ బీమ్లో. ఈ బీమ్లో మనకు 32 స్టిరప్స్ వస్తున్నాయి. ఓకే, తర్వాత మనం స్టిరప్ యొక్క కట్టింగ్ లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఇప్పుడు 32 స్టిరప్స్ వస్తున్నాయి. ఓకే, దాని లెంత్ ఎంత వస్తుందని కూడా చూడాలి కదా. ఓకే, కట్టింగ్ లెంత్ ఆఫ్ స్టిరప్స్. ఓకే, దీంట్లో వెళ్ళడానికి ముందు మనకి బీమ్ వచ్చేసి మనకు 200/350 ఉంది బీమ్. ఇక్కడ చూడండి 200/350, 200/350 ఉంది. అందులోంచి మనం కవరింగ్ మైనస్ చేయాలి, దానికి ఇంకా హుక్ లెంత్ యాడ్ చేసుకోవాలి, తర్వాత బెండ్స్ మైనస్ చేసుకోవాలి. కాబట్టి అవన్నీ డీటెయిల్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ సైడ్ ఏబిబి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ లెంత్, ఇక్కడ మామూలుగా బీమ్ లెంత్ వచ్చింది, ఇక్కడ లెంత్ ఎంత 200, ఇలా వచ్చిన లెంత్ డెప్త్ ఎంత 350. అయితే మనం ఇది ఇలా బి అనుకున్నాం, ఇలా ఏ అనుకుంటున్నాం కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 200 మైనస్ కవర్ మైనస్ చేయాలి, మైనస్ ఇంకా హాఫ్ ఆఫ్ ది బార్ మైనస్ చేసుకోవాలి. సెంటర్ నుంచి సెంటర్ తీసుకోవాలి కదా. 200 మైనస్ 2 ఇంటూ క్లియర్ కవర్ మైనస్ 2 ఇంటూ హాఫ్ ఆఫ్ బార్. ఓకే, అంటే 200 మైనస్ 2 ఇంటూ 30, కవర్ దీని ఎంత తీసుకొని ఇందాక మాట్లాడుకున్నాం కదా స్టార్టింగ్లో. 2 ఇంటూ 30 మైనస్ 2 ఇంటూ హాఫ్ ఆఫ్ బార్ కదా. బార్ ఎంత 8 mm డయా బార్ యూజ్ చేస్తున్నాం మనం. 2 ఇంటూ 4, 200 మైనస్ 2 ఇంటూ 30 అంటే 60, 2 ఇంటూ 4 అంటే 8. 200 మైనస్ 60 మైనస్ 8 అంటే 132 mm. ఈ లెంత్ వచ్చేసి మనకు, ఈ లెంత్లో స్టీల్ లెంత్ ఎంత తీసుకోవాలి 132 mm తీసుకోవాలి. 200 అని వస్తున్న ప్లేస్లో 132 వస్తుంది మనకి. ఓకే, అలాగే ఇంకో సైడ్ కూడా చూద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు 350 మైనస్ 2 ఇంటూ క్లియర్ కవర్ మైనస్ 2 ఇంటూ హాఫ్ ఆఫ్ బార్. ఓకే, 350 మైనస్ 2 ఇంటూ క్లియర్ కవర్ అంటే 2 ఇంటూ 30 మైనస్ 2 ఇంటూ హాఫ్ ఆఫ్ ది బార్ అంటే 2 ఇంటూ 4. ఓకే, 350 మైనస్ 2 ఇంటూ 30 అంటే 60 కదా. 2 ఇంటూ 4 అంటే 8. 350 మైనస్ 60 మైనస్ 8. ఇక్కడ వచ్చేసిన మనకు లెంత్ ఎంత అంటే 282 mm. ఓకే, ఇప్పుడు మనకి ఈ లెంత్ వచ్చేసి 132 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి 282 వస్తుంది. ఓకే, తర్వాత ఈ బెండ్స్ మనం మైనస్ చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ లెంత్లో తీసుకుంటున్నప్పుడు. ఓకే, కటింగ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 2 కదా, 2 ఇంటూ ఏ 2 ఇంటూ బి అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 2 ఇంటూ 10 ఇంటూ డి. 10 అంటే ఏంది ఈ హుక్ లెంత్. ఓకే, 2 ఇంటూ 10 ఇంటూ డి మైనస్ 2 ఇంటూ 3D. ఈ 135 degrees బెండ్ కదా, 135 degrees బెండ్ అంటే 3 times ఆఫ్ ది డయా మనము మైనస్ చేసుకోవాలి. 2 ఉన్నాయి కదా, 1 2. 2 ఇంటూ 3D మైనస్ 3 ఇంటూ 2D అంటే 90 degrees బెండ్కి 2 డయా. ఓకే, 135 degreesకి 3D. ఓకే, 1 2 3 కదా 90 degrees బెండ్స్. 3 ఇంటూ 2D చేసుకున్నాం. ఇప్పుడు అన్నిటి కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే 2 ఇంటూ ఏ అంటే ఎంత 132 ప్లస్ 132 ప్లస్ బి అంటే 282 ప్లస్ 2 ఇంటూ 10 ఇంటూ డి ఎంత 8 mm డయా మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ డి 8 మైనస్ 3 ఇంటూ 2 ఇంటూ 8. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఇప్పుడు. 2 ఇంటూ 132 ప్లస్ 282 అంటే 414 ప్లస్ 2 ఇంటూ 10 ఇంటూ 8 అంటే 160. 2 ఇంటూ 3 ఇంటూ 8 అంటే 48. 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 8 అంటే 48. ఓకే, 414 చేస్తే 828 వచ్చింది ప్లస్
160 minus 48 minus 48. 988 minus 96 చేస్తే 892 mm. మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 0.892 మీటర్స్. మనకి స్టిరప్ యొక్క కట్టింగ్ లెంత్ వచ్చేసి 0.892 మీటర్స్ వస్తుందన్నమాట లెంత్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు బీమ్ యొక్క టాప్ బార్స్ డీటెయిల్స్ వచ్చాయి, అలాగే బాటమ్ బార్ డీటెయిల్స్ వచ్చాయి. చూడండి, బీమ్ యొక్క టాప్ బార్ లెంత్ ఎంత వచ్చింది, 5.976. ఎక్స్ట్రా బార్స్ వచ్చేసి 16 mm డై ఎక్స్ట్రా బార్ 1.838, 12 mm డై ఎక్స్ట్రా బార్ వచ్చేసి 1.66. ఓకే, తర్వాత బాటమ్ బార్స్ వచ్చేసి 5.976 లెంత్ వచ్చింది. స్టిరప్ నెంబర్స్ వచ్చేసి 32 వచ్చినాయి. కట్టింగ్ లెంత్ వచ్చేసి 0.892 మీటర్స్ కట్టింగ్ లెంత్ వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా మనము ఒక టేబుల్ కాలంలోకి తీసుకొని సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మన బీఓకి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, బార్ బెండింగ్ షెడ్యూల్ యొక్క బీఓక్యూ డీటెయిల్స్ మనము ఈ ఫార్మాట్లో తీసుకుంటున్నాము. ఓకేనా? సీరియల్ నెంబరు, టేబుల్ కాలం చూద్దాం మనం ఫస్ట్. సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ ఐటమ్, డయా ఆఫ్ బార్, షేప్ ఆఫ్ కట్టింగ్ లెంత్. మనం ఎంతైతే లెంత్ కట్ చేస్తున్నామో ఆ లెంత్తో మనకు వచ్చే షేప్. ఓకే, షేప్ ఆఫ్ కట్టింగ్ లెంత్, నెంబర్స్, నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని వస్తున్నాయి, ఇంకా కట్టింగ్ లెంత్ యొక్క లెంత్ ఎంత, మనం ఎంత లెంత్ కట్ చేసుకోవాలి బారు. ఓకే, ఇక్కడ అర్థమవుతుంది కదా, కట్టింగ్ లెంత్. తర్వాత టోటల్ లెంత్, నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ లెంత్ చేస్తే మనకు వచ్చిన టోటల్ లెంత్. ఇంకా వెయిట్ ఇన్ కేజీస్. ఓకే, వెయిట్ ఇన్ కేజీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము, చూపిస్తాను. వెయిట్ ఇన్ కేజీస్ వచ్చేసి మనము d²/162 d²/162 చేస్తాం కదా. ఫర్ సపోజ్ 8 mm డయా తీసుకున్నాం అనుకోండి. 8 mm డయాకి d² అంటే ఎంత, 8 × 8 64/162 చేస్తే మనకు వచ్చిన టోటల్ వెయిట్ ఎంత, 1 మీటర్కి ఎన్ని కేజీస్ వస్తుంది, 0.395 కేజీస్ వస్తుంది. ఓకేనా? 8 mm డయా 1 మీటర్కి 0.395 కేజీస్ వస్తుంది. అలాగే 10 mm డయా తీసుకున్నాం అనుకోండి. 10 mm = 10 × 10 అంటే 100/162 చేస్తే 0.617 కేజీస్ పర్ మీటర్. ఓకే, అలాగే 12 mm తీసుకున్నాం అనుకోండి. 12 × 12 అంటే 144/162 చేస్తే 0.89 కేజీస్ పర్ మీటర్స్. ఓకే, అలాగే 16 mm డయా తీసుకుంటే 16 × 16 256/162 చేస్తే 1.58 కేజీస్ పర్ మీటర్. ఇప్పుడు మనకు ఇందులో బీమ్లో మనకు వచ్చిన డయాస్ ఏవేవి, 8 mm డయా ఉంది, 12 mm డయా ఉంది, 16 mm డయా ఉంది. ఓకే, 8 mm డయా, 12 mm డయా, 16 mm డయా, ఈ 3 ఉన్నాయి మనకి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇక అదే చూస్తున్నాం చూడండి. సీరియల్ నెంబర్ 1 తీసుకుంటాము. సీరియల్ నెంబర్ 1 డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఏంటి, టాప్ బార్స్. ఫస్ట్ టాప్ బార్ తీసుకుంటున్నాం. టాప్ బార్స్, డయా ఆఫ్ ది బార్ వచ్చేసి 16 mm డయా. ఓకే, చూసాం కదా ఇందాక. ఇంకా చూడండి, 16 mm డయా 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా, 16 డయా 2 నెంబర్. షేప్ వచ్చేసి మనకి రివర్స్ సి షేప్ వస్తుంది. ఓకే, రివర్స్ సి. ఓకే, 2 నెంబర్స్ ఉన్నాయి. లెంత్ ఎంత మనకి, టాప్ బార్ లెంత్ ఎంత, టాప్ బార్ లెంత్ 5.976 మీటర్స్. ఓకే, 5.976 మీటర్స్. 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 × 5.976 మీటర్స్ చేస్తే మనకు వచ్చిన టోటల్ లెంత్ ఎంత, 11.952 మీటర్స్. ఓకే, 16 mm డయా టోటల్ లెంత్ మనకు టాప్ బార్స్లో 11.952 మీటర్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు టోటల్ 11.952 మీటర్స్కి వచ్చిన టోటల్ వెయిట్ ఎంత అనేది చూద్దాం మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, 11.952 × 16 mm డయా మనకు వెయిట్ తెలుసు కదా, పర్ మీటర్కి ఎంత వెయిట్ వస్తుందో తెలుసు కదా, 1.58 కేజీస్. ఓకే, 11.952 × 1.58 కేజీస్ చేస్తే మనకు మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన టోటల్ వెయిట్ ఎంత, 18.88
కేజీస్. ఓకే, ఇక్కడ మీటర్స్ కట్ అయిపోతే కేజీస్ మిగులుతుంది. ఓకేనా, 18.88 కేజీస్. ఇది మనకు టాప్ బార్స్. ఓకే, టాప్ బార్స్ అయిపోయింది. ఇప్పుడు టాప్ ఎక్స్ట్రా బార్స్ కూడా ఉన్నాయి కదా, ఇందాక చూసాం కదా మనము. టాప్ ఎక్స్ట్రా బార్స్ ఏమేమి వస్తున్నాయి? టాప్ ఎక్స్ట్రాలో ఒక 16 వస్తుంది, 2 12s వస్తున్నాయి. ఓన్లీ సపోర్ట్స్ దగ్గర వస్తున్నాయి మనకి. ఓకేనా, ఓన్లీ సపోర్ట్స్. ఈ సపోర్ట్ దగ్గర ఒకటి వస్తుంది 16 mm డయా, అంటే 2 సపోర్ట్స్ ఉన్నాయి మనకు, అంటే 2 నెంబర్స్. ఓకేనా, టాప్ ఎక్స్ట్రా బార్ 16 mm డయా వచ్చేసి ఎల్ షేప్ వస్తుంది. ఓకేనా, అంటే ఎల్ఈ వస్తుంది ప్లస్ లెంత్ ఎంత మనకి L/4 కదా, ఆ L/4 లెంత్ వస్తుంది అనమాట. అంటే ఎల్ఈ ఇక్కడ లెంత్. ఓకే, 16 mm డయా, 2 నెంబర్స్, 2 సపోర్ట్స్ దగ్గర ఈ ఒక్కొక్క నెంబర్ అంటే 2 నెంబర్స్. లెంత్ ఎంత వచ్చింది మనకి? కటింగ్ లెంత్ చూసుకున్నాం కదా, 1.838 మీటర్స్. 2 × 1.838 మీటర్స్ చేస్తే మనకు వచ్చిన టోటల్ లెంత్ ఎంత అంటే 3.676 మీటర్స్. ఓకే, 3.676 మీటర్స్ అంటే ఇప్పుడు మనం వెయిట్లోకి కన్వర్ట్ చేసుకుంటే, వెయిట్లోకి తీసుకుంటే మనకి 3.676 × 16 mm డయాకి తెలుసు కదా మనకు పర్ మీటర్ ఎంత వెయిట్ వస్తుంది అనేది 1.58 kgs per మీటర్ వస్తుంది. మీటర్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి కేజీస్ మిగులుతుంది. ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే మనకు వచ్చిన టోటల్ వెయిట్ ఎంత? 5.81 kgs. ఓకేనా, ఇది మనకి 16 mm డయా ఎక్స్ట్రా బార్. ఓకే, ఇప్పుడు మనం 12 mm డయా కూడా చూద్దాము. 12 mm డయా ఓన్లీ సపోర్ట్స్ దగ్గరనే వస్తున్నాయి, కానీ 2 నెంబర్స్ వస్తున్నాయి. ఓకే, చూసారు కదా ఇందాక మనము 2 నెంబర్స్, 2 × 12 mm డయా. ఒక్కసారి ఇక్కడ డ్రాయింగ్లో చూడండి. సపోర్ట్స్ దగ్గర 12 mm డయా ఓన్లీ సపోర్ట్, సెంటర్లో లేదు. లెంత్ వచ్చేసి L/4 అనుకున్నాం కింద మనం చూసుకున్నాం కదా. 12 డయా అంటే 2 నెంబర్స్ ఒక సపోర్ట్ దగ్గర వస్తుంటే మనకు 2 సపోర్ట్స్ ఉన్నాయి కదా, 2 కార్నర్స్ దగ్గర వస్తున్నాయి సపోర్ట్స్ దగ్గర. అంటే 2 × 2 అంటే 4 నెంబర్స్ 12 mm డయా అయితే టోటల్. ఓకేనా, 4. లెంత్ ఎంత మనకు? కటింగ్ లెంత్ 1.666 మీటర్స్. 4 × 1.666 మీటర్స్ చేస్తే మనకు వచ్చిన టోటల్ లెంత్ ఎంత? 6.664 మీటర్స్. ఓకే, 12 mm డయా మనకు 6.6664 మీటర్స్ వస్తుంది. ఇది దీనికి వెయిట్లోకి కన్వర్ట్ చేసుకుంటే, కేజీస్లో కన్వర్ట్ చేస్తే మనకు 6.664 × పర్ మీటర్ వెయిట్ ఎంత మనకు? 0.89 kgs. ఓకే, 6.664 × 0.89 చేస్తే మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన టోటల్ వెయిట్ ఎంత? 5.93 kgs. ఓకేనా, 5.93 kgs వస్తుంది అనమాట. ఇది ఇక్కడికి మనకి టాప్ బార్స్ అయిపోయింది, అలాగే టాప్ ఎక్స్ట్రా బార్స్ అయిపోయింది. 16 mm డయా, 12 mm డయా, టాప్ ఎక్స్ట్రా బార్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటంటే బాటమ్ బార్స్. బాటమ్ బార్స్ ఎన్ని ఉన్నాయి మనకు? 3 నెంబర్స్ ఉన్నాయి కదా 16 mm డయా. ఇందాక మనం చూసాం మనము, ఇక్కడ చూడండి 16 mm డయా 3 నెంబర్స్ ఉన్నాయి. సపోర్ట్ దగ్గర అంతే ఉంది, సెంటర్ దగ్గర కూడా అంతే ఉంది. ఓకేనా, అంటే 16 డయా మనకు బాటమ్ బార్ ఎలా వస్తుంది మనకి? ఇది బాటమ్ బార్. ఓకే, అంటే ఇక్కడ నుంచి కవర్కి ఎల్డి, తర్వాత లెంత్, తర్వాత ఈ ఎల్డి. ఓకేనా, అవంతా మనం తీసుకుంటే మనకు వచ్చిన లెంత్ ఎంత? 3 బాటమ్ బార్స్. లెంత్ ఎంత మనకి? బాటమ్ బార్ యొక్క లెంత్ ఎంత? 5.976 మీటర్స్. ఓకే, బాటమ్ బార్ యొక్క లెంత్ 5.976 మీటర్స్. ఓకేనా, 3 × 5.976 మీటర్స్ చేస్తే మనకు వచ్చిన టోటల్ లెంత్ ఎంత అంటే 17.928 మీటర్స్. ఓకేనా, 17.928 మీటర్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మనము కేజెస్లోకి తీసుకుంటే 17.928 × 1.58 చేస్తే మనకు వచ్చిన టోటల్ వెయిట్ ఎంత అంటే 28.33 kgs. ఓకే, బాటమ్ బార్స్ వచ్చేసి మనకు టోటల్ వెయిట్ ఎంత వస్తుందంటే 28.33 kgs. 16 mm డయా రిక్వైర్మెంట్ ఉంది బాటంలో, ఆ బీమ్కి, పర్టికులర్ బీమ్కి. ఓకేనా, తర్వాత ఇప్పుడు ఏముంది మనకి? టాప్ బార్స్ అయిపోయింది, టాప్ ఎక్స్ట్రా బార్స్ అయిపోయింది, తర్వాత బాటమ్ బార్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటంటే స్టిరప్స్. ఓకే, స్టిరప్స్. స్టిరప్స్ వచ్చేసి మనకి ఎంత ఉంది? 8 mm డయా, 8 mm డయా ఉంది. స్టిరప్ యొక్క షేప్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. ఓకేనా, ఇవి హుక్స్ 135 degreesలో బెండ్ చేసుకున్నాము.
ఇలా వచ్చింది. ఓకే, మనకి ఎన్ని నెంబర్స్ వచ్చాయి? టోటల్ స్టిరప్స్ వచ్చేసి మనకు 32 నెంబర్స్ వస్తున్నాయి కదా. 32 స్టిరప్ లెంత్ ఎంత వచ్చింది మనకు? స్టిరప్ యొక్క లెంత్ ఎంత వచ్చింది అంటే 0.892 మీటర్స్. ఓకేనా, 0.892 మీటర్స్. 32 ఇంటూ 0.892 మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన టోటల్ లెంత్ ఎంత అంటే 28.544 మీటర్స్. మనకు టోటల్ లెంత్ వచ్చేసి 28.544 మీటర్స్ వచ్చింది. ఓకేనా, అంటే ఈ లెంత్ 28.544 ఇంటూ పర్ మీటర్ వెయిట్ లెంత్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన టోటల్ వెయిట్ ఎంత అంటే 28.544 ఇంటూ 0.395 చేస్తే మనకు వచ్చిన టోటల్ వెయిట్ ఎంత? 11.275 kgs. ఓకేనా, 11.275 kgs. ఇంతే. ఇప్పుడు మనకు టాప్ బార్స్లో వచ్చిన టోటల్ వెయిట్ ఎంత? 6 mm డయా 18.88 kgs. అలాగే టాప్ బార్లో ఎక్స్ట్రా బార్కి సంబంధించిన టోటల్ లెంత్ వెయిట్ ఎంత మనకి? 5.81 kgs. 12 mm డయా వెయిట్ ఎంత? 5.93 kgs. 16 mm డయా టోటల్ వెయిట్ ఎంత? బాటమ్ బార్లో 28.33 kgs. ఇప్పుడు స్టిరప్స్ ఎంత మనకి? 11.275 kgs. అంటే ఈ అన్ని వెయిట్స్ అన్నీ కూడా కలుపుకుంటే మనకు ఓవరాల్ టోటల్ వెయిట్ ఎంత అంటే 70.225 kgs. అంటే మనకి ఈ బీమ్కి స్టీల్ రెయిన్ఫోర్స్డ్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందంటే బాటమ్ బార్స్, టాప్ బార్స్ ప్లస్ స్టిరప్స్ అన్నీ కలుపుకుంటే మనకు టోటల్ వెయిట్ ఎంత అంటే 70.225 kgs. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనము బార్ బెండింగ్ షెడ్యూల్ చేసి మనము లేబర్కి ఇచ్చామంటే వాళ్ళు ఇవి చూసుకొని ఆటోమేటిక్గా మనకి ఏ షేప్లో కావాలి, ఎంత లెంత్ కావాలి అవన్నీ కూడా కట్ చేసి బెండింగ్ చేసి మనకి స్టీల్ సైట్లో ఇస్తారనమాట. ఇలా మనం బార్ బెండింగ్ షెడ్యూల్ చేసి ఇచ్చామంటే ఏ వేస్టేజ్ ఉండకుండా అంత క్లియర్గా ఉంటుందన్నమాట. ఓకేనా, లేకపోతే లేబర్స్ కొంచెం ఎక్కువ కట్ చేయడం లేకపోతే కొంచెం తక్కువ కట్ చేయడం వల్ల సైట్లో మనకు ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా మనం ఇలా బార్ బెండింగ్ షెడ్యూల్ చేసి ఇచ్చామనుకోండి, మనకు కూడా స్టీల్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది ఒక క్లారిటీ ఉంటుంది, ఎక్కడైనా వేస్టేజ్ ఉందా అనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఎలాంటి వేస్టేజ్ లేకుండా అంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా అర్థమైందని అనుకుంటున్నాను. మన వీడియోస్ మీకు అర్థమవుతే మీకు మంచిగా అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి మీకు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు అందిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.